మేము అర్జెంట్లీ మా బాధ మేము చెప్పుకోవడానికి ఏమైంది పిల్లలు మాకైతే తెలియదు కదా. మేము ఇక్కడ ధర్నాలు చేసుకుంటున్నాం, ఏకంగానే చేస్తున్నాం, మేమేం చేయలేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను వాళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను వాళ్ళు ఎండాకాలం పూర్తి సెలవులు రేపు మమ్మల్ని ఒకవేళ మేము మా సమస్య పరిష్కారం వెళ్ళిన తర్వాత నష్టపరిహారం ఎవరు చేయాలి? విఆర్ఓ చేస్తారా, లేకపోతే సచివాలయం ఉద్యోగస్తు పోలీసులు చేస్తారా? 250 సెంటర్లో కాలాలు అక్కడ ఏం సరుకుందో ఏం తెలియదు. మేమైతే అన్ని భద్రం చేసుకుని రికార్డు చేసుకున్నాం. ఇవ్వాలి కనీస వేతనం 26,000. ఇవ్వాలి కనీస వేతనాలు. ఈ సీఎం పాదయాత్రలో మాకు హామీ ఇచ్చాడు, పక్క రాష్ట్రాల కంటే మీకు నేను ఎక్కువ జీతం ఇస్తానని చెప్పాడు. కానీ ఇవ్వకపోగా మేము ముందుగానే సమ్మె నోటీస్ ఇచ్చాము, గత ప్రభుత్వానికి ఇచ్చాము. కానీ వాళ్ళు చర్చలకు పిలిచారు, మాకేమి ఎలాంటి సమాధానం లేదు. కానీ ఇప్పుడు ఒక అంగన్వాడీ సెంటర్స్ని అతను పెట్టుకున్న సచివాలయం సిబ్బందితోటి పగలగొట్టించి మా రికార్డు, మా ఫుడ్డు అన్నీ అక్కడ ఉండంగా పగలగొట్టిస్తే, ఒక దొంగ ఒక ఇంటి తాళం పగలగొడితే వాడిని దొంగ అంటారు. మరి అంగన్వాడీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పరిధిలో ఉన్న అంగన్వాడీ సెంటర్ని ఒక సచివాలయం సిబ్బంది పోయి పగలగొడితే వాళ్ళని ఏమంటారో తెలీదు. మీకు వినవించుకుంటున్నాం, అమ్మ అక్క చెల్లి తాత అని అంటున్నావు కదా, అమ్మ అక్క చెల్లి తాత మేము కనపడతలేదా నీకు? ఖబర్దార్. కాబట్టి ఈ సమస్యలు మమ్మల్ని పరిష్కరించే విధంగా నువ్వు తీర్చుకుంటావా, సమస్య దిగొస్తావా, లేకపోతే నువ్వు ఓడిపోతావా? రెండు తేల్చుకో, నువ్వా నేనా? అలాగే ఇంకొక చిన్న విషయం, బొబ్బిలి ఎమ్మెల్యే గారు కొంచెం ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని మాట్లాడండి సార్. గెలిచిన తర్వాత కొమ్ములు నెత్తికెక్కడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సామాన్య ప్రజలు ఓటు వేస్తేనే మీరు గెలిచి ఇప్పుడు ఆ గద్దె మీద నుంచున్నారు. అది ఆ మాట గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారండి, మీ ఆడవాళ్ళని మేము ఒళ్ళు బలిసిందని మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? ఏమనుకొని మాట్లాడుతున్నారు? ఎందుకు ఒళ్ళు బలిసింది? మాకు ఎవరిని చూసారు మీరు ఒళ్ళు బలవడం? అసలు మాకు జీతం ఎంత ఇస్తున్నారో నీకు తెలుసా? అంగన్వాడీకి 11,500 ఇస్తుంటే 10,000 వస్తున్నాయని చెప్పావు. నువ్వు ఒక ఎమ్మెల్యేవనా? జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి బొబ్బిలి ఎమ్మెల్యే గారు. మీరు మాత్రం మా అంగన్వాడీ వాళ్ళకి క్షమాపణ చెప్పకపోతే మాత్రం మేమేదో ఏం చేయాలో అదే చేస్తాం సార్. ఖబర్దార్ బొబ్బిలి ఎమ్మెల్యే.